2026 టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 దశకు అర్హత సాధించడం చాలా ఆనందంగా ఉందని వెస్టిండీస్ కెప్టెన్ షాయి హోప్ తెలిపాడు. గ్రూప్ దశలో అన్ని మ్యాచ్లు గెలిచి తదుపరి రౌండ్ కు చేరుకోవడం జట్టుకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని అన్నాడు. సూపర్ 8 లోకి వచ్చిన ప్రతి జట్టు బలమైందేనని, ఇక నుంచి ప్రతి మ్యాచ్ చాలా కఠినంగా ఉండబోతుందని అన్నాడు. అన్నింటికంటే భారత్ తో మ్యాచ్ చాలా కష్టమని, అయితే కాస్త భయంగానే ఉందని షాయి హోప్ చెప్పుకొచ్చాడు. కోల్కతా వేదికగా ఇటలీతో నిన్న జరిగిన లీగ్ మ్యాచ్ లో వెస్టిండీస్ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ షాయి హోప్ సూపర్ 8 పోరుపై స్పందించాడు. గ్రూప్ లో ప్రతి మ్యాచ్ గెలిచి సూపర్ 8 కు చేరుకోవడం నిజంగా గొప్పగా అనిపిస్తుంది. సూపర్ 8 లోని ప్రతి జట్లు చాలా కఠినమైనవి. ఈ మ్యాచ్లు చాలా సవాల్గా ఉంటాయి. నిజం చెప్పాలంటే ఈడెన్ గార్డెన్స్ లో భారత్ తో జరిగే మ్యాచ్ మాకు చాలా కఠినమైంది. భారత్ పెద్ద జట్టు, ప్రపంచంలోని నెంబర్ 1 టీం. కాస్త టెన్షన్ ఉన్నా టీమిండియాను ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం మేము టీమిండియా గురించి మాత్రమే ఆలోచించడం లేదు. మేము ఒక్కొక్క మ్యాచ్ గెలుస్తూ ముందుకు సాగాలనుకుంటున్నాం. సెమీఫైనల్స్ కు చేరడమే లక్ష్యంగా పెట్టుకున్నాం అని వెస్టిండీస్ కెప్టెన్ షాయి హోప్ చెప్పాడు. మొత్తంగా చూస్తే సూపర్ 8 దశలో బలమైన జట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉండనుంది. ముఖ్యంగా భారత్ వంటి పటిష్టమైన జట్టుతో మ్యాచ్ పై షాయి హోప్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల ఆసక్తిని మరింత పెంచుతున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సూపర్ 8 లో భారత్, దక్షిణాఫ్రికా, జింబాబ్వేలతో వెస్టిండీస్ ఆడనుంది. ఇక వెస్టిండీస్ తో టీమిండియా మార్చి 1వ తేదీన కోల్కతా వేదికగా జరగనుంది. ఏ జట్టు అయినా గ్రూప్ లోని 3 2 గెలిస్తే సెమీఫైనల్ చేరుతుంది.